మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారులతో సమన్వయాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వేరు రూపాలలో మీకు కావలసినటువంటి సహకారాన్ని పొంది అనుకున్నటువంటి పనులు సులభంగానే పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఈ వారం చాలా కష్టపడతారు. అంది వచ్చినటువంటి అన్ని రకాల అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. సహోద్యోగులతో చక్కని సామరస్యపూర్వకమైనటువంటి సమన్వయకపూర్వకమైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీ పనితీరు, మీ కష్టము అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకునేటువంటి విధంగా మీరు కష్టపడి పని చేయగలుగుతారు. ఇక స్వతంత్రమైనటువంటి భావాలు, ఆలోచనలు కొంత మేలు చేస్తూ ఉంటాయి. స్వంత ప్రయోజనాల కోసం, స్వంత అభివృద్ధి కోసం ఈ వారం కొన్ని కీలకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో మీకున్నటువంటి మంచితనంతో, పేరు ప్రఖ్యాతులతో, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. అలాగే ఈ వారం కొన్ని రకాల శుభవార్తలు వింటారు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో మీరు చేపట్టినటువంటి పనులకు కూడా మంచి ప్రతిస్పందన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఈ వారం ఇబ్బందులు తొలగిపోతాయి. వివిధ రూపాల్లో గతంలో చేసిన పొరపాట్లను కూడా సరిదిద్దుకునే అవకాశాలు వస్తాయి. ఈ వారం మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో కానీ, గులాబీ పుష్పములతో కానీ అర్చించటము, కుంకుమార్చన నిర్వహించటం, మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం అనేది చాలా మీకు కలిసి వచ్చేటటువంటి అంశము.